హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అపూర్వ ప్లాన్ని తిప్పికొట్టిన తర్వాత గగన్ భూమి ఇద్దరు హాల్లోకి వస్తారు. శరత్ చంద్ర గగన్ భూమి వైపు చూస్తూ ఉంటారు. నాన్న, మేము మా ఇంటికి బయలుదేరుతామని చెప్పి ఇంకా లాస్ట్ టైం ఆశీర్వాదం తీసుకొని శోభాచంద్ర ఫోటో ముందుకు వెళ్ళి ఫోటోకి కూడా పాపం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటారు భూమి అండ్ గగన్. ఇంకా అలా భూమి గగన్ శారద వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. శారద భూమి గగన్ని చూసి ఎంతో మురిసిపోతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పూరి, వెళ్ళి హారతి తీసుకురా అని తన చేత్తోనే భూమి గగన్కి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది శారద. ఇంకా గగన్తో, నాన్న గగన్, ఎలా ఉన్నారా? అక్కడ మీ మావయ్య గారు బాగా చూసుకున్నారా అని అడుగుతారు. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా మావయ్య అది ఇది అని పిలిచారు, వెళ్ళాం, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని గగన్ తన రూమ్కి వెళ్ళిపోతాడు. అమ్మ భూమి అని నవ్వుతూ ఉంటే పాపం భూమి మాత్రం వెంటనే ఇంక శారదని హక్ చేసుకొని ఏడుస్తుంది. ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. భూమి, ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతారు. అత్తయ్య, మా నాన్న మారిపోయాడనుకొని, నాన్న నాపై ప్రేమ చూపిస్తాడనుకొని బయలుదేరానత్తయ్య, కానీ నాన్నకి ఇంకా నాపై కోపం ఉందత్తయ్య అని ఏడుస్తుంటే పాపం షాక్ అవుతుంది. ఇదేంటి అమ్మ భూమి, నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదమ్మా, ఒకసారి వివరించి చెప్పు అని అంటే మొత్తం వివరించి కృష్ణప్రసాద్ మాట తీసుకోవడం వల్లే ఇదంతా జరిగింది అనే విషయాన్ని తెలుసుకొని షాక్ అయిపోతుంది శారద. నాన్న నాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట నా గుండెల్ని గుణపంలా గుచ్చాయి. అది నాన్నకి అర్థం కావట్లేదు అత్తయ్య అని పాపం బాధపడుతుందన్నమాట భూమి. అమ్మ భూమి, కొంతమంది అంతే, దేవుడు ఒక్కొక్కసారి తీరని అన్యాయం చేస్తూ ఉంటాడు. ఆ శరత్ చంద్ర గారికి నిన్ను కూతురుగా పుట్టించాడు అంతే, కానీ ఆయన మాత్రం నిన్ను ఏనాడు ఒక కూతురుగా కూడా అంగీకరించలేదు. ఎప్పుడు ఆ రాక్షసి లాంటి అపూర్వ మాటే వింటాడు, కానీ నీ మాట ఒక్కసారి కూడా వినిపించుకోడు అని పాపం బాధపడుతుందన్నమాట. అలా శారద, అత్తయ్య, నాకు స్వచ్ఛమైన ప్రేమని చూపించారు అంటే అది కేవలం మీరు మాత్రమే అత్తయ్య. ఒక్కసారి గగన్ బావ మనసులో అపార్థాలన్నీ తొలగిపోతే బావ కూడా నాపై స్వచ్ఛమైన ప్రేమని చూపిస్తాడు అని పాపం అలా భూమి బాధపడుతూ శారదని హక్ చేసుకొని ఇంకా జరిగిందంతా చెప్పి తన బాధని షేర్ చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్కి రీచ్ అవుతాడు. ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ అంతా చేసుకుంటుంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా గగన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంటే అదే టైంకి తన ప్యూన్ వస్తాడు. సార్, మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ సార్, మీరు ఒక ప్రాజెక్ట్ని ఓకే చేయాల్సి వచ్చింది సార్, కానీ మీరు వాటిని పెండింగ్లో ఉంచారు, సో ఆ ఫైల్ని ఒకసారి అని అంటారు. ఓకే, 100 crores ప్రాజెక్టే కదా, మనం చేస్తామని ఒప్పుకో అని అంటారనమాట గగన్. ఇంకా పాపం హ్యాపీగా ప్యూన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. గగన్ అలా ఆఫీస్లో తన వర్క్ చేసుకుంటూ ఇంకా భూమినే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇదేంటి, నేను భూమిని ప్రేమించట్లేదు కదా, భూమి నా భార్య కాదని అనుకుంటున్నాను కదా, అలాంటిది భూమి ఎందుకు నాకు పదే పదే గుర్తుకు వస్తుంది అని చెప్పి ఇంకా గగన్ అలా అర్థం కాకుండా భూమి ధ్యాసలోనే గడుపుతాడు. ఇది ఇలా ఉండగా భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి రీచ్ అవుతుంది. ఇంకా ఎప్పట్లా తన స్టూడెంట్స్కి డ్యాన్స్ నేర్పిస్తూ పాపం భూమి అయితే హ్యాపీగా స్టూడెంట్స్కి డ్యాన్స్ నేర్పిస్తుంటే అదే టైంకి భూమి చాలా బాధపడుతుంది. శరత్ చంద్ర అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ అపూర్వ చేసిన నీచపు పనిని గుర్తు చేసుకుంటూ, దేవుడా, ఈ సమస్యలన్నీ ఎప్పుడు తొలగిపోతాయి? ఒకవైపేమో కష్టపడి సంపాదించిన ఆ సాక్ష్యాన్ని కూడా అపూర్వ మటు మాయం చేసింది, ఇంకొక వైపేమో ఇలా జరుగుతుంది. నా తలరాతలో కష్టమే ఉందా? ఎప్పుడు నాకు ఎలాంటి సమాధానం దొరకదా, పరిష్కారం దొరకదా అని పాపం భూమి చాలా బాధపడుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్కి ఎస్పీ సూర్య వస్తాడు. ఒక్కసారిగా గగన్ ఎస్పీ సూర్యని చూసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతారు. ఏం లేదు మిస్టర్ గగన్, నీకు ఒక ముందుగా కాషన్ నోటీస్ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకో తెలుసా, మీ నాన్నని ఆ రోజు నువ్వు కాపాడుకున్నట్టే జీవితాంతం కాపాడుకోగలనని అనుకుంటున్నావేమో,
నువ్వు రాంగ్ అని చెప్పడానికే వచ్చాను. ఎప్పటికైనా మీ నాన్న జైలుకు వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆయన ఇద్దరి ప్రాణాలు తీశాడు. ఒకరిని ప్రత్యక్షంగా చంపాడు, ఇంకొకరిని పరోక్షంగా మా అన్నయ్యని చంపాడు. కాబట్టి మీ నాన్న ఎప్పటికీ ఎప్పటికీ జైల్లో ఉంటాడు, త్వరలోనే అరెస్ట్ అవుతాడు, నువ్వేమీ చెయ్యలేవు అని చెప్పడానికి వచ్చాను అని అంటాడు సూర్య. ఒక్కసారిగా గగన్కి కోపం వచ్చి సూర్య గొంతు పట్టుకుంటాడు. చెప్పానా? నాకు నాన్నున్నాడని చెప్పానా? నేను ఆయన మా నాన్నని చెప్పానా? ఎందుకు ఎందుకు బలవంతంగా లేనిపోని సంబంధాల్ని అంటగడుతున్నారు అని అడుగుతాడు గగన్. వావ్, బాగుంది, చాలా బాగుంది. అయినా మీరందరూ ఒకే బ్యాచ్ కదా. నువ్వు, అపూర్వ, శరత్చంద్ర, ఆ భూమి, అందరూ అందరూ ఒకటే. నన్ను మోసం చేయడానికే వచ్చారు. ఎందుకంటే మా అమ్మని చంపాలనుకుంది ఆ అపూర్వ అని నీకు చెప్పినా నువ్వు పట్టించుకోలేదు. దున్నపోతుపై వర్షం కురిసినట్టు కనీసం ఆ కేసు ఫైల్ కూడా ఎఫ్ఐఆర్ తీసుకోలేదు. అలాంటి నిన్ను నేను నమ్మాలా అని అంటాడు గగన్. హేయ్, షర్ట్ వదులు. ఏంటి? నేను, భూమి అందరూ ఒకే బ్యాచా? అయినా భూమి మొహం చూసి నిన్ను ఇన్ని రోజులు వదిలేస్తున్నాను. లేకపోతే నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉండేవాడివో నీకే తెలియదు గగన్. ఏమన్నావు? నేను అపూర్వ డబ్బుల కోసం అపూర్వకి ఫేవర్గా ఉన్నానా? అపూర్వ గారికి డబ్బుల కోసం నేను ఫేవర్గా ఉండడం కాదు. ఆ అపూర్వ, శరత్చంద్ర, భూమికి వచ్చే ఆస్తి కోసమే కదా నువ్వు భూమిని పెళ్లి చేసుకున్నావు అని అంటాడు సూర్య. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏంటి అని అంటాడు. అవును, ఆ రోజు శరత్చంద్ర గారు నీ క్యారెక్టర్ గురించి నాకు మొత్తం చెప్పాడు. భూమి ఆస్తి కోసమే కదా నువ్వు భూమిని పెళ్లి చేసుకుంది, ప్రేమించింది అని అంటాడు సూర్య. ఒక్కసారిగా టెంపర్ రైజ్ అవుతుంది గగన్కి. కాబట్టి నీ హద్దులో నువ్వు ఉండు అని చెప్పి ఎస్పీ సూర్య అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇంకా చాలా కోపం వస్తుంది గగన్కి. వెంటనే గగన్ భూమి దగ్గరికి వస్తాడు. భూమి దగ్గరికి వచ్చి భూమి చేయి పట్టుకొని ఇంకా స్పీడ్గా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి శరత్చంద్ర శరత్చంద్ర అని పిలుస్తాడు. ఒక్కసారిగా శరత్చంద్ర బయటకు వస్తాడు. ఏంటి, ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతారు. ఏమన్నావు? ఆ ఎస్పీ సూర్యతో ఏమన్నావు? నేను నేను ఆస్తి కోసం మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా? నీ ఆస్తి కోసమే నేను అల్లుడుగా రావాలని తాపత్రయపడ్డానా? హేయ్, ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు నా గురించి ఇంత చీప్గా చెప్తే నేను ఆ మాటలు విని సైలెంట్గా ఉండిపోతాననుకుంటున్నావా మిస్టర్ శరత్చంద్ర? నాకు నువ్వన్నా నీ కుటుంబం అన్నా పరమ అసహ్యం. కానీ నీ కుటుంబంలో వ్యక్తి కాదేమోనని భూమిని ప్రేమించాను. నీ కూతురని తెలిసాక తన్ని దూరం పెట్టాను. నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకున్నట్టు బ్రతిమలాడితే భూమిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను. అప్పుడు కూడా భూమి ఇల్లరికం రమ్మంటే వద్దని వదిలేసి వచ్చాను. అంత అంత స్ట్రాంగ్గా ఉన్నాను నేను. కానీ నువ్వు ఈ భూమి ఆస్తి కోసం నేను పెళ్లి చేసుకున్నానని ఆ ఎస్పీ సూర్యతో చెప్తావా అని అంటాడు గగన్. రేయ్, ఆస్తి కోసం కాకపోతే దేనికోసం చేసుకున్నావురా? భూమిని నువ్వు మాయ చేస్తావురా అని అంటారు. నాన్న, ఏం నాన్న మీరు మాట్లాడేది? గగన్ భావన నాస్తి కోసమా? చీ, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు నాన్న. అవునులే, పక్కన ఒక గ్రహం మీకు పట్టుకుంటే నేనేం చేయగలను అని అంటుంది అపూర్వం చూస్తూ భూమి. చూసావా బావా, భూమి నా గురించే మాట్లాడుతుంది. నేను నేను గ్రహాన్నంట అని అంటుంది అపూర్వ. భూమి, ఎందుకు నువ్వు అపూర్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? అయినా నా దృష్టిలో నువ్వు ఎప్పుడో అని అనేసరికి గగన్, వావ్ సూపర్, భూమి ఆస్తి కోసం నేను పెళ్లి చేసుకున్నాను అంటున్నావు. భూమిని నీ చేత్తో నేను తాళి కట్టకపోయినా కట్టానని చెప్పి మెడలో ఒక పసుపు కొమ్ముని వేసుకోమని చెప్పి నా ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళావు. తర్వాత నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చి నీకు భూమికి మేము అన్ని కార్యక్రమాలు చేస్తామని తీసుకెళ్ళావు. అందుకు నేను వచ్చాను, కానీ నీ ఇంటి అల్లుడి హోదాలో కాదు. హే భూమి, నువ్వు టైం లోపల నిరూపించుకోలేకపోయావు. నువ్వు నా భార్యగా ఉండే అర్హతని కోల్పోయావు. కాబట్టి నిన్నిక్కడే వదిలేసి వెళ్తున్నాను అని చెప్పి గగన్ భూమిని అక్కడే వదిలేసి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అవుతాడు. బావా ఆగు అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ ఆగుతాడు. ఒక్క నిమిషం బావా, ఒక్క నిమిషం. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, కానీ నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. నాన్న,
గగన్ బావ ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు, అంతేనా? సరే, ఆస్తి ఎవరి పేరుపై ఉందని కాదు, ఎవరు అనుభవిస్తున్నారు అనేది లెక్కలోకి వస్తుంది. మా అమ్మ శోభాచంద్ర ఎంతో కష్టపడి ఎన్నో నాట్య కళల్లో నాట్యం చేసి తన కాళ్ళ కష్టంతో సంపాదించిన ఆస్తిని నువ్వు, అపూర్వ అనుభవిస్తున్నారు కదా. నా ఆస్తిని నాకు రాసిచ్చేయండి నాన్న అని అంటుంది భూమి. ఒక్కసారిగా ఇంకా గగన్ చూస్తూ ఉంటే అపూర్వ, చూసావా బావా, చూసావా భూమి ఎలా మాట్లాడుతుందో? ఆ ఆస్తి అంట ఇన్ని రోజులు బిజినెస్లన్నీ చూసుకుంది నువ్వని భూమికి తెలీదా అని అంటుంది అపూర్వ. తెలుసా అపూర్వ, నాన్నకెందుకు తెలీదు? నాన్నేం చిన్నపిల్లవాడు కాదు కదా, నాన్నకు అన్నీ తెలుసు. కానీ ఎప్పుడు పరాయి వాళ్ళ ఆస్తి తీసుకోకూడదని కూడా, ఆశ పెంచుకోకూడదని కూడా నాన్నకు తెలుసు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నాన్న, నాకు అమ్మ ఇచ్చిన ఆస్తిని ఇచ్చేసేయండి. నేను ఆ ఆస్తి అంతటిని అనాథ శరణాలయానికి రాసిచ్చేస్తాను. అప్పుడు గగన్ బావా నన్ను ఒప్పుకుంటాడో లేదో నువ్వే చూడు అని అంటుంది. ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోతుంది అపూర్వ. ఇదేంటి, ఆస్తిని నేను లాక్కోవాలని ప్లాన్ చేసి ఎస్పీ సూర్య గారిని గగన్ ఆఫీస్కి పంపిస్తే ఇలా అంటున్నాడేంటి? అమ్మో, ఇప్పుడు ఆస్తి అనాథ శరణాలయానికి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా అని కంగారు పడుతూ, బావా చూసావా, చూసావా భూమి అని అంటుంది. ఏయ్ నువ్వాగా పూర్వ, ఈ ఆస్తి కోసం నేనేదో వెంపర్లాడుతున్నట్టు ఉంటుంది ఇవ్వకపోతే. కాబట్టి నేను ఈ ఆస్తిని రాసిచ్చేస్తాను. హేయ్ భూమి అని లోపలికి వెళ్ళి ఇంకా ఆస్తి డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొస్తాడనమాట శరత్ చంద్ర. తీసుకొచ్చి భూమి మొహం మీద విసిరి కొట్టి, ఇదిగో తీసుకో, మీ అమ్మ నీకు రాసిచ్చిన ఆస్తి. ఈ ఆస్తిపై నాకు కేవలం బాధ్యత మాత్రమే ఉంది, కానీ అధికారం, హక్కు ఏమీ లేదు. ఈ ఆస్తిని ఏం చేసుకుంటావో చేసుకో, నాకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా ఇంకా శరత్చంద్ర అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే అపూర్వ వైపు చూస్తుందనమాట భూమి. ఇంకా ఆస్తి పేపర్లు తీసుకొని వెంటనే భూమి అయితే అక్కడి నుండి వెళ్తూ, ఇది అనాథ శరణాలయానికి రాసివ్వాలి అనుకున్నాను కానీ అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తుంది. మావయ్య, ఇకపై ఈ ఆస్తికి హక్కుదారులంటే మీరు, మీ తర్వాత చెర్రి, నేనే మీకు ఈ బాధ్యతని అప్పచెప్తున్నాను మావయ్య. ఎందుకంటే మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు. ఈ ఇల్లు ఒక దారికి రావాలి అన్నా, మీకంటూ ఒక విలువ, గౌరవం పెరగాలి అన్నా మీరు మాత్రమే ఈ ఆస్తికి హక్కుదారులుగా ఉండాలి. నేను మీ పేరుపై పవర్ ఆఫ్ అటార్నీ రాస్తాను. ఈ ఇంట్లో ఏ ఒక్క రూపాయి బయటికి వెళ్ళాలి అన్నా, ఏ ఒక్క రూపాయి బయటికి రావాలి అన్నా మీ పర్మిషన్ ఉండాలి. తీసుకోండి మావయ్య అని ఆ ఆస్తి పేపర్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కృష్ణప్రసాద్ చేతిలో పెడుతుందన్నమాట. అలా భూమి ఒక్కసారిగా బ్రెయిన్ గిర్రున తిరుగుతుంది అపూర్వకి. అలా అపూర్వ ఎంత మాస్టర్ ప్లాన్ వేయాలనుకున్నా ఆ ప్లాన్ని తప్పించుకొని అపూర్వకే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది భూమి. ఇది ఇలా ఉండగా భూమి, గగన్ ఇంటికి రీచ్ అవుతారు. గగన్ భూమితో, చూడు, నువ్వు ఎంత ట్రై చేసినా నా ముందు మాత్రం అస్సలు నువ్వు భార్యగా ఉండలేవు. ఎందుకంటే నాకు సరైన సాక్ష్యం చూపిస్తేనే నువ్వు నా భార్యవని నేను ఒప్పుకుంటాను. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు గగన్. భూమి అలా గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆస్తంతా ఆ కేపీ గడికి అటార్నీ ఇచ్చింది. ఇప్పుడు ఆ పవర్ ఆఫ్ అటార్నీ వల్ల నేను ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా వాడి పర్మిషన్తోనే చేయాలి. ఏంటి నాకు ఈ పెంట అని చెప్పి అపూర్వ అయితే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అదే టైంకి మీరా మాత్రం కళ్ళ నిండా కన్నీళ్లతో ఉంటే అక్కడికి చెర్రీ వెళ్తాడు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఒరే చెర్రీ, ఇన్నాళ్ళు భూమి అంటే నా మేనకోడలే కదా అని ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు మన పేరుపై ఆస్తంతా రాసిందిరా భూమి. తను కేవలం మనిషి కాదురా, దేవత అని ఏడుస్తూ ఉంటుంది మీరా. చూడమ్మా, తను దేవతే, మరి తన్ని పెళ్లి చేసుకున్న అన్నయ్య కూడా మంచివాడే కదా.
నువ్వెందుకు ఎప్పుడు నాణానికి ఒకవైపే చూస్తావు? ఇప్పటికైనా గగన్ అన్నయ్య భూమి మంచితనం ఏంటో తెలుసుకో. గగన్ అన్నయ్యని బాధ పెట్టద్దు. గగన్ అన్నయ్య బాధపడితే భూమి కూడా బాధపడుతుంది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట చెర్రీ. ఇంకా అలా ఆలోచనలో పడుతుంది మీరా. అదే టైంకి అపూర్వ రౌడీలను సెట్ చేద్దామన్నా సరే తన దగ్గర డబ్బులు లేకపోవడంతో కృష్ణప్రసాద్, ఏంటి అపూర్వ గారు, ఓ నన్ను చంపించడానికి ప్రయత్నిద్దాం అనుకుంటున్నారా? అవి కుదరవండి. ఎందుకంటే నేను చావాలన్నా మీకు ఆయుధం కావాలి. ఆయుధం కావాలన్నా మీ దగ్గర డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు ఎలా వస్తాయి? రాలేవు కదా అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. ఇంకా కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.